బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎస్సీవీఎన్ ఫౌండేషన్ సభ్యులు ఖండించారు. ఈ మేరకు క్లాక్ టవర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పెద్దగడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీవీఎన్ ఫౌండేషన్ అధ్యక్షులు మాధవోని రాకేష్ గౌడ్, వైస్ చైర్మన్ భూతరాజు శంకర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ మతస్థులనే ఉద్దేశంతో దీపక్ చంద్రదాస్ అనే యువకుడిని మతోన్మాదులు కొట్టి చంపి బహిరంగంగా కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం దానిని చూస్తూ ఊరుకుందని, అక్కడి హిందువులపై ప్రభుత్వ వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీవీఎన్ ఫౌండేషన్ ఆర్గనైజర్ బంగారం రవి, రేకుల దిలీప్, సభ్యులు మర్రి నరేష్, సతీష్, భరత్, ప్రవీణ్, నజీర్, శివ, సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ నిరసన ధర్నా వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో సెక్యులరిజం పేరుతో ఎంతోమందిని హిందువులని పొట్టన పెట్టుకుంటున్న అయినా కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో మేము ముందుకు పోతూ ఉంటే హిందూ దుష్మన్ అనే నినాదంతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ దాడిని ఆపివేయాలి. ఖచ్చితంగా లేదంటే హిందూ సంఘాలు ఇదొక హెచ్చరికగా భావించి దీన్ని తీవ్ర పరిణామాలకు చోటు చేసుకునే విధంగా వాళ్ళు తీసుకోపోకూడదని వాళ్ళకు మనస్ఫూర్తిగా హెచ్చరికతో కూడిన మెసేజ్ ఇస్తున్నట్టు అనుకోవాల్సిందిగా ఎంతైనా ఉంది. జై శ్రీరామ్. మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన దారుణం ఏంటంటే అందరూ సమానమే అనే భావనతోటి మాట అన్ని అనకముందుకే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా చంపి కొట్టి అంతటితో ఆగకుండా కిరోసిన్ పోటీ నడి రోడ్డు మీద అందరి ముందు చూస్తుండగానే కాల్చడం జరిగింది. ఇలాంటి దాడులు హిందువుల మీద అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు జరగకుండా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకొని దాన్ని కఠినంగా చట్టాలు కూడా తీసుకురావాలని మన ఎస్వీఎన్ సంస్థ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీపక్ చంద్రదాస్ అనే ఒక యువకుడిని హిందూ మతస్థుడు అని చెప్పేసి అక్కడ ఉన్న మతోన్మాదులు కొట్టి చంపి నడి రోడ్డు మీద కాల్చివేయడం జరిగింది. అయినా ఆ ప్రభుత్వం ఇంతవరకు కఠినమైన శిక్షలు అక్కడ ఉన్న మతోన్మాదుల మీద వేయలేదు. అయినా ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటి మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు ఈడి కనువిప్పుగా తెలుసుకొని అందరు హిందువులు ఏకమై నా భారతదేశాన్ని హిందూ దేశంగా సంఘటితం చేసి అందరు ఏకం కావాలని చెప్పేసి నేను పిలుపునివ్వడం జరుగుతుంది.